ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ కేటాయించడంపై నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. రాజుకు బీఫామ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. రాజుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. చెప్పులతో అక్కడ బోర్డింగ్లను కూడా తంతున్న దృశ్యాలు చూస్తున్నాము. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తెలుగుదేశం అభ్యర్థి మార్పు విషయంలో ఊహించని విధంగా తెలుగుదేశం ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే డాక్టర్ సునీల్ కుమార్ ని ఇక్కడ మడకశిర అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ మడకశిర అభ్యర్థి సునీల్ ని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఏదైతే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్సీ గుణమల్ తిప్పేశాం ఒక వర్గం అతన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే నిన్నటి రోజున ఆయన డమ్మీ నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ నిమిషంలో చివరి నిమిషంలో ఏదైతే టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయితే ఉన్నారో ఎంఎస్ రాజుని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు బీఫామ్ ఇచ్చి అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా సునీల్ వర్గీయులంతా కూడా మడకశిర నియోజకవర్గ ఏదైతే టీడీపీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను, ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆ టీడీపీకి ఫ్లెక్సీల్ని వాటిని అన్నింటినీ కూడా చించి దహనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఇక్కడ ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరైతే నాన్ లోకల్ గా అభ్యర్థికి ఇక్కడ టికెట్ ఇవ్వడం ఏంటి, గతంలో అభ్యర్థిగా ప్రకటించి మళ్ళీ చివరి నిమిషంలో ఇలాంటి మార్పు చేయడం వల్ల ఎలా దీన్ని అంగీకరించాలని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ మాత్రం అయితే ఎంఎస్ రాజుకి ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆయన బీఫామ్ కూడా ఈ రోజు అందజేసినట్టు తెలుస్తోంది. భవాని, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర. చెప్పేది కొట్టుకోండి మా